సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అల్లరి మామూలుగా ఉండట్లేదు కదా, అందుకే మా పిల్లలు ముగ్గురిని తీసుకొని ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ మీకు కూడా చూపిస్తాను. ఓకే లెట్స్ గో. మా చిట్టి కూడా నీలానే ఉంటుంది. హే ఎక్కడికి వెళ్తుంది? పాపం వాటికి ఎండ కొడుతుంది. పైనకి వెళ్ళాం పదండి. పైన అయితే చాలా వస్తాయి మన దగ్గరికి. కింద మొత్తం గ్రీనరీ, స్టెప్స్ పైకి మొత్తం బర్డ్స్ వస్తాయి ఇప్పుడు. ఓ పైనుండి సూపర్గా అనిపిస్తుంది. అన్ని బర్డ్స్, అన్ని మన చిట్టి లాంటి బర్డ్సే. మళ్ళీ సన్ కార్నియర్. ఏ కమ్ అందరు రండి, ఇంకా రండి రండి రండి. ఇక్కడికి ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఇవి రెండు, ఫుడ్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నాయి. తలపడి ఉంది. ఏం కాదులే. ఏమంటుంది? స్నానం చేస్తున్నాయి అవి, ఎంజాయ్ చేస్తున్నాయి. చేతిలో సీడ్స్ ఉంటే చాలు, అవి అయిపోయే వరకు మంచి ఇక్కడే ఉండి తినేస్తున్నాయి, కొరుకుతున్నాయి, చెక్కలకిలు అవుతుంది అరిచేతులకైతే. ఇంకా ఇవి ఫైటింగ్ చేస్తున్నాయి, ఇవి నాయి అంటే నావి అన్నట్టు. ఫైటింగ్ చేస్తున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ మకావాకి వెళ్ళిపోదాం. ఇక్కడ మకావా ఉంది వెనకాల. ఇదైతే కొంచెం భయమే, మాకు అలవాటు లేదు కాబట్టి. హాయ్, ఎండ కొడుతుందా నీకు? పాపం వేడి. బాదం తింటుంది. మస్తు వెయిట్ ఉంది, ఒక 2-3 kgs ఉంటుంది కావచ్చు. టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చా? దీన్ని చూస్తే కాస్త భయం వేస్తుంది. ఏ పోవద్దు ప్లీజ్, కాసేపు ఉండవా? అమ్మా అరే అమ్మగా నీ దగ్గర నుండి వెళ్ళిపోయిందా? సో నెక్స్ట్ ఏముంటాయో చూద్దాం. ఓకే, మాకు కూడా తెలియదు. టెడా టెడా టెడా. ఇవి బర్డ్స్ బయటికి రాకుండా ఇలా మొత్తం చైన్స్ వేసారు. భలే ఉంది కదా, కర్టెన్స్ లాగా, చైన్స్ కర్టెన్. సో ఇటు సైడ్ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ నుండి ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. చాలా వెయిట్ ఉన్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి. అమ్మా బాయ్. ఏం పేరు? అవును, ఇంకా షాక్లోనే ఉంది. లాక్కుంటుంది ఇది. ఇది నేను గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అమ్మో నువ్వు ఇది, నువ్వు అదిరా. అదేంటి అదేంటి అదేంటి? డాంకీ. కార్నర్కి హెడ్ ఇలా బయటకు పెట్టుకొని ఎంత బాగా చూస్తుందో. మనకి పడుకోలేదు. అమ్మా ఇలాంటి స్నేక్స్ ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గరగా. డోర్ ఓపెన్ చేస్తావారా? అమ్మ అయిపోతాం మనం. ఇక్కడ చూడండి టాటాయిస్ ఉన్నాయి. అమ్మ పట్టుకోరా. ఏం కాదు ఏం కాదు, పట్టుకో పట్టుకో. నందు దారా పట్టుకోరా, నేను ఉన్నా కదా. అంతే కదా, స్టోన్ లానే ఉంది. సిద్ధి దారా. అమ్మో దా, నువ్వు కూడా పట్టుకో పట్టుకో. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. నేను దగ్గరకు వచ్చేసరికి అవన్నీ నన్ను తినడానికి రెడీగా వచ్చేస్తుంది. ఈ ఫిషెస్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. ఆరెంజ్, గ్రీన్, పింక్, ఎల్లో, బ్లూ, అసలు రెయిన్బో కలర్స్ ఉన్నాయి. ఫిషెస్లో కూడా రెయిన్బో కలర్స్ అట. వావ్ భలే ఉంది అది కదా. ఇంకా ఉన్నాయి. అదేంటో ఏమో. నేను ఇలా హ్యాండ్ పెట్టేసరికి ఎట్లా వస్తున్నాయి చూడండి అన్ని. అన్ని నా హ్యాండ్ దగ్గరకు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఫిషెస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా చాలా ఎనిమల్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ర్యాబిట్స్ ని చూద్దాం. చలో చలో చలో. వావ్ ఏమంటలేదు. వావ్ సాఫ్ట్ ఉంది తెలుసా. అమ్మ కూడా పట్టుకుంది, భయపడుతూ భయపడుతూ పట్టుకుంది. ఇప్పుడు నీ భయం పోయింది కదరా. ఇద్దరు అన్నయ్యలు వేస్ట్, వాళ్ళు పట్టుకుంటలేరు. ఎట్లా అనిపిస్తుందిరా? సాఫ్ట్ ఉంది కదా. నందు నువ్వు కూడా పట్టుకోరా, చేతులు ఇట్లా పెట్టు.
ఇట్లా పెట్టు, ఇక్కడికి వచ్చేస్తుంది. అంతే. ఇక్కడ అన్ని నేచర్ని చూసుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటే ఎంత బాగుందో కదరా. ర్యాపిడ్స్ అయిపోయినాయి, ఇప్పుడు స్నేక్స్ అంట. ఏం సౌండ్ విన్నా భయం వేస్తుంది, చెవులు ఇట్లా నిక్క పట్టుకుంటున్నాయి. కమ్ కమ్ రండి, పిల్లలు అక్కడ ఎట్లా భయపడుతున్నారు చూడండి, అక్కడ రారట వాళ్ళు. రండి, అక్కడ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు. దా, ఇట్లా చైన్స్ ఉన్నాయి డోర్స్ దగ్గర. స్నేక్ బాగుందా? పట్టుకున్నావా? ఓ మై గాడ్, ఇప్పుడు మేము కూడా పట్టుకుంటాం. ఓకే, అసలే పట్టుకోవా? అంత చిన్న పాప పట్టుకుంది, నువ్వు పట్టుకోవారా? ఇక్కడ లేవురా, అక్కడ ఆంటీ చూపిస్తుంది. మొత్తం ఇక్కడ మొత్తం స్నేక్స్ ఉన్నట్టు వేస్తుంది. మమ్మీ అరిస్తే ఏం భయపడదు కదా, దగ్గర ఉండు, నువ్వు పట్టుకో. సాఫ్ట్గా ఉంది, కళ్ళు వేసుకుంటుంది. దాని మూతి ఇటు వస్తుంది. నేనేమన్నా ఫస్ట్ టైం స్నేక్ని పట్టుకున్న లైఫ్లో. ఓ మై గాడ్, పట్టుకుంటా అనుకోలే, కదులుతలేదు అసలు. పట్టుకోవా, పారుతుంది. అమ్మయ్య, స్నేక్ పట్టుకున్నా. ఓ మై గాడ్, నా లైఫ్లో ఇది నేను పట్టుకుంటా అనుకోలేదు. సాఫ్ట్గా మెత్తగా ఉంది అంతే. దాని ఫేస్ దగ్గరకు వస్తే మాత్రం కొంచెం భయం వేస్తుంది. నువ్వు పట్టుకో. దాని ఫేస్ అటు ఉంది, క్లేలానే ఉందిరా సాఫ్ట్గా. వాళ్ళు పట్టుకోవడానికి భయపడుతున్నారు. నంది ఎక్స్ప్రెషన్ చూడు. ఓ మై గాడ్, అమ్మ ఎంత ఎక్సైటెడ్. అమ్మ అక్కడ దాక్కుందా? మంచిగా నిల్చో ఫ్రీగా. ఇక బేబీని పట్టుకున్నాడు, పట్టుకుంది. बहुत काम रहता है सर, अपन क्या है देखने के बाद अपन डर जाते हैं, लेकिन वो काम रहता है, वो कुछ भी नहीं करता हो. ఇవి సంవత్సరానికి ఒకసారే తింటాయంట, 1 or 2 times తింటాయంట. వావ్, పాపం డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్లో అంట. సిద్ధి భయపడ్డావారా? आराम से मैम, डरना नहीं मैम, आराम से कूल कूल. స్నేక్ అంటే భయం పోయింది అమ్ముకి కదా. స్నేక్ది అమ్మ బాబాయ్, అమ్మకి భయం పోయింది. ఇప్పుడు నందు పట్టుకోపోరా. అబ్బా నాకు ఇంకా పట్టుకోవాలని. ఎత్తుకొని పెంచుకుంటావా ఏంటి దాన్ని? ఓకే, స్మెల్ చేస్తున్నావా? ఫేస్ కొంచెం అటు పెట్టచ్చు కదా. సాఫ్ట్గా ఉంది ఇదైతే, ఎంత మంచిగా ఉందో. ఇదేమో ఆస్ట్రిచ్ ఎగ్, ఇదేమో ఈమో ఎగ్. ఇది చూద్దాం ఇక్కడ. అమ్మ ఎట్లా అనిపించిందిరా? హ్యాపీయా? అమ్మ స్నేక్ని పట్టుకుంది. ఓ మై గాడ్, అసలు ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ నాన్ వెనమస్, అంటే ఇది ఇంట్లో విషం లేదు. సో అందుకే పట్టుకున్నాము, లేదంటే మేము కూడా చాలా దూరంగా ఉండేవాళ్ళం. మొత్తానికైతే స్నేక్ని పట్టుకున్న ఎక్స్పీరియన్స్ మస్తు ఉంది కదరా. ఇవి ఇంకా షాక్లోనే ఉంది, అందుకే ఏం మాట్లాడతలేదు. ఓకే, ఫుల్గా తిరిగేసినాం, మంచిగా టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ అమ్ముకు ఆకలేసేమో చాక్లెట్ తెచ్చిన, బట్ చాక్లెట్ తింటుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఉందన్నమాట, ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ కంటే ముందు ఇక్కడ 150 అంటే ఈ బాటిల్ జ్యూస్ ఇచ్చారు. ఇది ఫ్రెష్ జ్యూస్ అనమాట. ఐ థింక్ ఈ గ్లాస్ ఇస్తే బాగుండు. ఓ నూడిల్స్. ఓకే, వేడి వేడి నూడిల్స్ వచ్చేసినాయి. ఇంకా అందరు ఫుల్గా తినేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం నూడిల్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. నూడిల్స్ చూడండి ఎట్లా చేస్తాం.